తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. దేహమే దేవాలయం ఈ సిరీస్ లో భాగంగా 3వ పార్ట్. ఇందులో ఎంతో ముఖ్యమైన విషయాలు మనకు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి అంటే ఇవాళ మాట్లాడుకునే విషయం ఎంతో ముఖ్యమైనదని ఇందాకే చెప్పారండి. అది నేను ముందుగా ఇంట్రొడక్షన్ ఇచ్చే కన్నా వారి మాటల్లో వింటేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ సిరీస్కి మంచి ఆదరణ ఉంది. చాలా మంది కేవలం దేహమే దేవాలయం అనేది ఒక మాటగా కాకుండా ఎందుకు ఈ విధంగా మన పెద్దలు చెప్పారనేది సశాస్త్రీయంగా ఆయన చెబుతూ ఉన్నారు, శాస్త్రీయంగా చెబుతూ ఉన్నారు. అంటే రెండు రకాలుగా కూడా వివరిస్తూ ఉన్నారు. ఒకసారి మరి తెలుసుకుందామా? ఇవాల్టి విషయాలు చాలా కీలకం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? వెయిటింగ్ ఫర్ పార్ట్ 3. సో చాలా క్వైరీస్ వస్తూ ఉన్నాయి. కళ్ళ గురించి చేసిన వీడియో చాలా బాగుందండి, చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్తున్నారు. మరి ఇవాళ దేహమే దేవాలయం సిరీస్ లో భాగంగా మనం మాట్లాడుకోబోయేది పార్ట్ 3. పార్ట్ 3 మెదడు, బ్రెయిన్ గురించి చాలా ఇంపార్టెంట్. అసలు ఈ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా అవుద్ది, ఎవరు బ్రెయిన్ కి సిగ్నల్స్ ఇస్తున్నారు, బ్రెయిన్ ఏ విధంగా ఆపరేట్ చేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా అసలు మన కంట్రోల్ లేకుండానే, మన ప్రమేయం లేకుండానే మన శరీరంలో ఇంత జరుగుతుందా అనిపిస్తుంది. నిజం సర్ప్రైజ్ అవుతుంది. సో ఈ మెదడు వచ్చేసరికి, మెదడు అంటే జ్ఞాపక శక్తి, కళలు, చైతన్యం, ధ్యానం, మాండూక్య ఉపనిషత్తులో తుర్కీయ స్థితి అంటారు. ఈ విశ్వంలో అత్యంత సంక్లిష్టమైనది ఏమిటి అంటే ఒక ప్రశ్న ఉందండి. ఏది అత్యంత సంక్లిష్టమైనది? గెలాక్సీనా, బ్లాక్ హోలా, అణువా అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. సో వాటికి ఇంతవరకు ఆన్సర్స్ లేవు. కానీ మనిషి మెదడు విశ్వంలో తెలిసిన అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం. సుమారు 86 బిలియన్ న్యూరాన్స్. 86 బిలియన్ న్యూరాన్స్ అంటే నాడీ కణాలు మరియు ట్రిలియన్ల కనెక్షన్లా కలిగిన జీవ విద్యుత్ నగరం, అంటే లైవ్ ఎనర్జీ సిటీ ఏదన్నా ఉంది అంటే మన బ్రెయిన్. అంటే ఎన్ని కనెక్షన్స్ చూడండి, బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్, ట్రిలియన్స్ అన్ని కనెక్ట్ ప్లగ్ ఇన్ ఇంత చిన్న దీంట్లో మనకి ఎలా అయింది? సో అసలు మెదడు అంటే ఏమిటి? ఫస్ట్ దాని బరువు వచ్చి 1.2 నుంచి 1.5 కిలోగ్రామ్స్ ఉంటుంది. శరీర బరువులో 2% మాత్రమే, కానీ శరీర ఆక్సిజన్లో మాత్రం 20% ఉంటుంది. శక్తిలో 20% వినియోగిస్తుంది. అంటే ఇది శరీరంలో అత్యంత శక్తిని వినియోగించే అవయవం. ఎక్కువ ఎనర్జీని యూజ్ చేసే అవయవం ఏదన్నా ఉంది అంటే మెదడు మాత్రమే. మెదడులో ప్రధాన భాగాలు సెరిబ్రమ్, ఆలోచన, భాష, జ్ఞాపకం, నిర్ణయాలు, ఇవన్నీ కూడా మెదడుకి ప్రధాన భాగాలు. సెరిబులంలో ఏం చేస్తుంది అంటే నడక, సమతుల్యత, బ్యాలెన్సింగ్. మనం మాట్లాడుతున్నాం, మనం అన్నీ ఇంత బ్యాలెన్స్డ్గా ఎలా ఉన్నాయి. శరీర కదలికల సమన్వయం. ఆ తర్వాత బ్రెయిన్ స్టెమ్, ఇది జీవన కేంద్రం. అంటే శ్వాస, గుండె స్పందన, రక్తపోటు ఇవన్నిటిని నియంత్రిస్తుంది. ఆ తర్వాత న్యూరాన్స్ వచ్చి మెదడు భాష. న్యూరాన్స్ అనేది విద్యుత్ సంకేతాలను పంపే కణం. విద్యుత్ సంకేతాలను బ్రెయిన్కి పంపే ఒక కణం. ప్రతి సెకండ్కి లక్షల సంఖ్యలో సంకేతాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఒక ఆలోచన అంటే వేలాది న్యూరాన్స్ ఒకేసారి వెలిగే విద్యుత్ నమూనా. ఒక ఆలోచన అంటే వేలాది న్యూరాన్స్ ఒకేసారి వెలిగించే విద్యుత్ నమూనా. జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయి? మీకు చిన్ననాటి పాఠశాల గుర్తుందా? ఆ జ్ఞాపకం ఎక్కడ నిల్వ ఉంది, ఎక్కడ స్టోరేజ్? ఈ మెమరీస్ అన్నీ ఎక్కడ స్టోరేజ్ అవుతున్నాయి? ఒక చోట కాదు,
మెదడులో అనేక ప్రాంతాల్లో నిల్వ ఉంటుంది. ఉన్న ఆ 1.5 కేజీ దీంట్లోనే వీటికి అన్నిటికి కూడా స్పేస్ ఉంటుంది. హిప్పో క్యాంపస్ అంటారండి, అంటే కొత్త జ్ఞాపకాల్ని నమోదు చేస్తుంది. ఓకే. కార్టెక్స్ ఇదేం చేస్తుంది అంటే దీర్ఘకాల జ్ఞాపకాలను నిల్వ చేస్తుంది. తర్వాత కళలు ఎందుకు వస్తాయి? మన మాండూక్య ఉపనిషత్తు ప్రకారం జాగృతి అంటే ఏంటి? బాహ్య ప్రపంచం. స్వప్న అంటే అంతర్గత ప్రపంచం. సుషుప్తి అంటే లోతైన నిద్ర. తురియ అంటే చైతన్య సాక్షి. మోడర్న్ సైన్స్ ప్రకారం రెమ్ నిద్రలో మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అప్పుడు జ్ఞాపకాలు, భావోద్వేగాలు, ఊహలు కళల రూపంలో వ్యక్తమవుతాయి. మీకు కళలు ఎలా వస్తాయంటే అక్కడ ఆల్రెడీ స్టోరేజ్లో ఉన్నవన్నీ కూడా ఒక్కోటి మనకు చూపిస్తూ ఉంటుంది. తర్వాత మెదడుకి మెడిటేషన్కి, మైండ్ అండ్ మెడిటేషన్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఈ ధ్యాన సమయంలో ఒత్తిడి తగ్గుతుంది, దృష్టి పెరుగుతుంది, భావోద్వేగ స్థిరత్వం పెరుగుతుంది. ఎంఆర్ఐ అధ్యాయాలు చూపించినట్లుగా దీర్ఘకాల ధ్యానం మెదడులో కొన్ని ప్రాంతాల పనితీరును మరియు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకు మెడిటేషన్ కావాలండి. మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే ఆ భావోద్వేగ స్థిరత్వం పెరుగుతుంది. ఆ తర్వాత ఎడమ మెదడు, కుడి మెదడు. జనరల్లీ మన ఎడమ భాగం ఏదైతే ఉందో దాంట్లో ఏమేమి ఉంటాయంటే లాజిక్. ఈ లాజిక్స్ అన్నీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్గా ఉండడం వల్ల వస్తుంటాయి. లెఫ్ట్ సైడ్ గణితం, మ్యాథమెటిక్స్, విశ్లేషణ, అనాలిసిస్. కుడి భాగంకి వచ్చేసరికి కళలు, సంగీతం, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. అయితే వాస్తవంలో 2 భాగాలు కలిసే పనిచేస్తాయి. మనకు లెఫ్ట్ రైట్ సపరేట్గా కనిపిస్తాయి కానీ నిజానికి 2 కలిసే పనిచేస్తాయి. కానీ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని ఇలా డివైడ్ చేసి చెప్తారు కదా సార్? డివైడ్ చేస్తారు మామూలుగా, అంటే ఒక్కో దానికి ఒక్కొక్కటి ఇచ్చారు క్యారెక్టరిస్టిక్స్, ఒక్కొక్కటి చేస్తుంది అని. కానీ వర్క్ చేసే సమయంలో 2 కలిసే వర్క్ చేస్తాయి. సో మెదడు విద్యుత్ తరంగాలు. వీటిలో బీటా, ఈ బీటా అనేది ఏంటి? జాగ్రత్త స్థితి. ఆల్ఫా ప్రశాంత స్థితి. తీటా ధ్యానం, కళలు. డెల్టా లోతైన నిద్ర. సో ఈ మైండ్, మెదడుకి మనసుకి ఉన్న కనెక్షన్ ఏంటంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుందండి. మెదడు అంటే అవయవమా? మనసు అంటే చెప్పలేం కదా, ఒక అనుభవం. అంతే, చెప్పలేని అనుభవం. ఉపనిషత్తులు ఏం చెప్తాయి అంటే మెదడు వాద్యం అయితే మనసు ఒక సంగీతం. సో చైతన్యం ఎక్కడుంది? ఇప్పటికీ శాస్త్రంలో పూర్తి సమాధానమే లేదు. శాస్త్రవేత్తలు న్యూరాల్ నెట్వర్క్స్ అంటారు, ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్, గ్లోబల్ వర్క్ స్పేస్ వంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఉపనిషత్తులు మాత్రం ఏం చెప్తున్నాయంటే చైతన్యం అనేది మెదడులో ఉత్పత్తి కాదు, మెదడు ద్వారా వ్యక్తం అవుతుంది. సో చైతన్యం అనేది ఎక్కడ కూడా మెదడులో అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కాదు, అది దాని ద్వారా బయటికి వ్యక్తం అవుతుంది. ఆ తర్వాత మైండ్కి దేవాలయానికి ఉన్న ఉపమానం కానీ చూస్తే, ఒక దక్షిణ భారతదేశంలో ఏదైనా ఒక దేవాలయాన్ని ఊహించండి. దాంట్లో గోపురం మన ఇంద్రియాలైతే, మండపం మన మనసు అయితే, గర్భగుడి మన బుద్ధి అయితే, మూల విరాట్ వచ్చేసరికి ఒక చైతన్యం, అంటే భక్తుడు గర్భగుడి వరకు వెళ్ళినట్టు. సో ధ్యానం చేసేవాడు తన అంతరంగంలో చైతన్యం వరకు ప్రయాణం చేస్తాడు. మెదడు ఒక అద్భుతమైన యంత్రం, మనసు దానికి సాఫ్ట్వేర్, జ్ఞాపకాలు దాని గ్రంథాలయం, కళలు దాని సృజనాత్మక రంగస్థలం. కానీ వీటినన్నిటినీ గమనించే సాక్షి ఎవరైనా ఉన్నారంటే అదే చైతన్యం. మాండూక్య ఉపనిషత్తులో చివరిగా చెప్పే సందేశం జాగృతి కాదు, స్వప్నం కాదు, సుషుప్తి కాదు, వీటిని గమనించే సాక్షి తురియా
అంటే తురియ అది ఆధ్యాత్మిక సాధన యొక్క పరమ లక్ష్యం. తురియ అంటే ఒక సినిమా స్క్రీన్ లాగా, ఒక తెర. ఆ తెర మీద అన్నీ జరిగిపోతూ ఉంటాయి మీకు. లాస్ట్కి చూస్తే నిజంగా జరిగాయంటే కాదు, ఒక స్క్రీన్ మీద జరిగినట్టు. అంతే. ఇది తురియ స్థితి అంటారు. ఆ తర్వాత ఓంకి మరియు తురియాకి ఉన్న కనెక్షన్ ఏంటి అంటే, మాండుక్య ఉపనిషత్తు ప్రకారం ఏ, ఓం అంటే ఏయుఎం అని తీసుకుంటే, ఏ అని కానీ చూస్తే జాగృతి, యు వచ్చి స్వప్నం, ఎం వచ్చి సుషుప్తి. ఈ 3 ధ్వనులు ముగిసిన తర్వాత వచ్చే నిశ్శబ్దం ఏదైతే ఉందో, ఓ, ఆ తర్వాత ఏదైతే నిశ్శబ్దం ఉందో దాన్ని తురియ అంటారు. తురియ స్థితి అంటారు. సో ఈ విధంగా ఈ మెదడు పనిచేస్తుందండి. ఇది పనిచేసిన విధానంలో కానీ మీరు కానీ చూసినట్లయితే ఎక్కడ కానీ మన ప్రమేయం అంటూ లేదు. మన ప్రమేయం లేకుండానే దాని ఫంక్షనింగ్ మనం బతికినప్పటి నుంచి చనిపోయేదాకా అవి పనిచేస్తూనే ఉంటాయి. అందుకే ప్రతి అవయవము ఒక ఆలయం, ప్రతి శరీరము ఒక శివాలయం. చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకా అంటే ఒక్కొక్కటి ఇంత డీటెయిల్డ్ గా తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఇప్పటి యంగర్ జనరేషన్ కి మరీ ముఖ్యంగా అది అవసరం. ఏదైనా దైవం చేసిందే ఇదంతా. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.